హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఈరోజు భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాము. ఈ కథలో ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఆ కాలు వైపు చూసి ఆకులు నాకేవాడి దగ్గరికి మూతులు నాకేవాడు వచ్చాడట. అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. నాకే అనుకున్న పోస్టు పోయి, వస్తుందనుకున్న డబ్బు పోయి, గోకడానికి కార్డులు లేక, నిలబడడానికి నీడ లేక ఏడుస్తూ ఉంటే వీడు వచ్చి 2,50,000 కట్టమంటున్నాడు. ఎక్కడి నుంచి డబ్బుకు రావాలి? పోనీ ఎవరినైనా అప్పడుగుదామన్నా అందరూ నన్ను బ్లాక్ చేసి చచ్చారు వెధవలు అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు గగన్. అప్పుడే చల్లగా ఐస్ వాటర్ తాగండి సార్, బాడీ కూల్ అవుతుంది అన్న వాయిస్ తన పక్క నుంచి వినిపించడంతో ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుందే అనుకుంటూ అటువైపు తిరిగి చూసిన అతనికి చేతిలో ట్రే, ఆ ట్రేలో ఐస్ వాటర్ గ్లాస్ పట్టుకుని అటెండర్ డ్రెస్లో కనిపించాడు శ్యామ్. అది చూసి ఆశ్చర్యపోతూ, రే నువ్వేంట్రా ఇక్కడ, అది కూడా ఇలా అటెండర్ డ్రెస్లో అని అయోమయంగా అడిగాడు గగన్. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్, శాలరీ నెలకి 25,000 నవ్వుతూ చెప్పాడు శ్యామ్. ఏంటి, అటెండర్గానా? మొహం వికారంగా పెట్టి అడిగాడు గగన్. అవును సార్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, అలా అన్నమాట. అలా నా ఉద్యోగమే నాకు దైవం. అసలు స్వీపర్ పోస్టే ఇస్తాను అన్నారు. నేనే ఎందుకండి మీకు అంత శ్రమ, అటెండర్గా నేను పనికిరానా అని కాళ్ళు పట్టుకుని మరీ బతిమిలాడి ఈ పోస్ట్లో సెటిల్ అయిపోయాను గర్వంగా చెప్పాడు శ్యామ్. అతని వైపు అసహ్యంగా చూసి, తూ ఎదవా, ఇంత బ్రతికి అటెండర్గా చావడం ఏంట్రా, సిగ్గుగా అనిపించడం లేదా నీకు అని కోపంగా అడిగాడు గగన్. ఏమనిపించడం లేదు, సిగరెట్లు తాగుతూ మందు కొడుతూ అమ్మాయిల్ని ఏడిపించుకుంటూ రోడ్ల మీద పడి తిరగడం కన్నా ఇక్కడ నలుగురికి 4 కాఫీ కప్పులు అందిస్తూ అప్పుడప్పుడు ఎక్కువై వాళ్ళ ప్లేట్లో తినకుండా వదిలేసిన సమోసా బిస్కెట్ తింటూ బ్రతకడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. పైగా నువ్వు ఏం చేస్తున్నావు బాబు అని ఎవరైనా అడిగితే చెప్పుకోవడానికి ఒక జాబ్ ఉంది కాబట్టి సిగ్గుపడవలసిన అవసరం ఏముంది. ఇందులో నాకు బాగా కలిసి వచ్చిన విషయం ఏంటో తెలుసా, నేను ఉద్యోగం చేస్తున్నాను అని తెలిసిన మా అమ్మ నాన్న చాలా సంతోషిస్తూ నాకు సంబంధం చూడడం కూడా మొదలుపెట్టారు. కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు శ్యామ్. అయితే ఇంకా లేట్ ఎందుకు, వెంటనే వెళ్ళి ఆ స్పీకర్ పోస్ట్ ఏదో రిజర్వ్ చేసి పెట్టుకో, రేపొద్దున నీ కాబోయే పెళ్ళానికి పనికి వస్తుంది అన్నాడు గగన్. ఆ మాటతో శ్యామ్ మొహంలో నవ్వు మాయమవ్వగా, ఏంటమ్మమ్మ అలా అంటావు, నేను కష్టపడి నా పెళ్ళాన్ని పోషించుకుంటాను, అంతేగాని స్వీపర్గా ఎందుకు పని చేయమంటాను చిరుకోపంగా అడిగాడు శ్యామ్. ఎందుకంటే నువ్వు చేతకాని వెదవి కాబట్టి అన్నాడు గగన్. నేనేమి పని పాట లేకుండా తిని తొంగవడం లేదురా మామ, గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇందులో చేతగానితనం ఏముంది అన్నాడు శ్యామ్. ఏంటి, సిగ్గు లేకుండా ఒక ఆడదాని కింద అటెండర్గా పనిచేస్తున్నాను అని చెప్పుకోవడం కూడా ఒక ఉద్యోగమే, దానికన్నా ప్లాట్ఫారం మీద అటుక్కు తింటున్నాను అనడం బాగుంటుందిరా అన్నాడు గగన్. నానా గగను, నేను పనిచేస్తున్నది ఒక ఆడదాని కిందే, కానీ ఆ ఆడదానికి ఉన్న పవర్ ఏంటో నీకు తెలియట్లేదమ్మా. ఎవరి దాకో ఎందుకు, ఎగ్జాంపుల్గా నీ జీవితం కనిపిస్తుంది కదా, కారులో తిరుగుతూ కోట్లకు అధిపతినని చెప్పుకుంటూ లక్షలు ఖర్చు పెడుతూ జలసాగా ఒకప్పుడు బ్రతికిన నీ బ్రతుకు ఇప్పుడు చూడు, పిచ్చిదైపోయిన గర్ల్ ఫ్రెండ్ హాస్పిటల్ ఖర్చులు కూడా కట్టలేక కాల్ కట్ చేసే అంత దిక్కుమాలిన పరిస్థితికి దిగజారిపోయింది. ఇదంతా ఎవరి వల్ల? నువ్వంటున్న ఆఫ్టర్ ఆల్ ఆడదాని వల్ల. కాబట్టి సహోదరా, నా మాట విని నువ్వు కూడా మా మేడం చెప్పినట్లు విని మా మేడం ఇచ్చిన జాబ్ చేస్తూ ఆమెనే దైవంగా పూజిస్తూ బ్రతికేసాయి, జీవితం బాగుంటుంది. లేదు అంటావా, గగనంలో పౌర్ణమి చంద్రులా వెలిగిపోతూ ఉన్న నీ మొహాన్ని అమావాస్య చంద్రులా మార్చేసి మరీ ఎవరికి మొహం చూపించుకోకుండా చేసేస్తుంది మా సిస్టర్, తర్వాత నీ ఇష్టం అన్నాడు శ్యామ్. ఆ మాటకి కోపం రావడంతో, చూడు మిస్టర్ అటెండర్
అని నొక్కి పలుకుతూ, అటెండర్ పనులు మాత్రమే చేసుకోవాలి, అంతేకాని ఇలా అడ్డమైన సలహాలు ఇవ్వకూడదు. నీకన్నా ఆ వేస్ట్ ఫెలోస్ చాలా బెటర్. పర్సులో పైసా లేకపోయినా సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతికేస్తున్నారు. వాళ్ళని చూసైనా కొంచెం నేర్చుకో మనిషి అంటే ఎలా బ్రతకాలో అంటూ సలహా ఇచ్చాడు గగన్. ఏంటమ్మా బంగారం, వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలా? ఏది నువ్వంటున్నా వాళ్ళు వీళ్ళనేమో ఒకసారి వాళ్ళిద్దరి వైపు చూసి చెప్పమ్మా అంటూ గగన్ గడ్డం పట్టుకుని అతని మొహం పక్కకు తిప్పాడు శ్యామ్. దాంతో అక్కడ కనిపిస్తున్న వాచ్మెన్ ఇంకా కార్ డ్రైవర్ని చూసి కళ్ళు తిరిగినంత పని అయ్యింది గగన్కి. ఊరి మీ దుంపల తెగ, నిన్నటి వరకు నా పార్టీలో ఉండి జై గగన్ జై జై గగన్ అంటూ నా భజన చేశారు కదరా, ఈరోజు సడన్గా ఇలా పార్టీ మార్చేసి అది పడేసే ముష్టి ఉద్యోగంలో ఎలా సెటిల్ అయిపోయారా బాబు మీరు అంటూ తల కొట్టుకున్నాడు గగన్. ఏముందిరా, నువ్వు తాగడానికి మందిస్తే చెల్లి బ్రతకడానికి జీతం ఇచ్చింది, చెప్పుకోవడానికి ఈ ఉద్యోగం ఇచ్చింది, నడవడానికి అని ఆదిత్య అంటూ ఉండగా బాట చెప్పిచ్చిందా? పళ్ళు కొరుకుతూ అన్నాడు గగన్. కాదురా, సరైన దారి చూపించింది అన్నాడు ఆదిత్య. చెప్పు తెచ్చు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. దారి చూపించిందంట, దారి. మరి ఈ విధవకి అంతకుముందు నడిచే దారి తెలీదు, చెత్తన కొడక అంటూ తిట్టాడు గగన్. నువ్వేమైనా అన్నరా బావా, నువ్వు పోయించిన మందు కన్నా చెల్లి ఇచ్చిన జీవితం ముఖ్యం కదా, అందుకే పార్టీ మార్చేశాం అని అన్నాడు శ్యామ్. చూడరా మామ, కొన్నాళ్ళు నీ మోచేతి కింద మందు తాగిన కృతజ్ఞతతో చెప్తున్నాము. మా మాట విను, సిస్టర్ని నమ్ముకో, జీవితం బాగుంటుంది. అయినా సిస్టర్ నీకు ఇచ్చిన జాబ్ మాలా ముష్టి జాబ్ ఏమీ కాదు కదా, పిఏ పోస్టు. ఫారెన్ వెళ్ళి చదివినా కూడా డిగ్రీ రాని నీలాంటి వాడికి ఏ డిగ్రీ చూడకుండా ఆ పోస్ట్ ఇచ్చింది అంటే నిజంగా తను దేవతరా. కాబట్టి ఆ దేవత దగ్గర పూజారి పోస్టు వద్దు అనుకోకు. నీ మంచి కోరి చెప్తున్నాము, అర్థం చేసుకో. అతనికి నచ్చజెప్పాలని చూశాడు వివేక్. వారి వైపు సీరియస్గా చూస్తూ, మీకు జీవితాలు ఇచ్చిన తను మీకు దేవత అయితే, నా జీవితాన్ని నా నుంచి లాక్కున్న తను నాకు దెయ్యం. ఆ దెయ్యం తిక్క కుదిర్చే పిశాచి నాయకుడు అవ్వడానికైనా ఒప్పుకుంటాను, కానీ దానికి పూజలు చేసి ఆవాహనం చేసుకునే తాంత్రికుడిని మాత్రం కాలేను. మీ సావు మీరు సావండి, నన్ను మాత్రం ఈ రొంపులోకి దించాలని ప్రయత్నించకండి. ఈ గగన్ దారి రహదారి, దానికి ఎవరైనా అడ్డుగా రావాలని ప్రయత్నిస్తే ఏ రవతల పారేస్తా అని ఒక భారీ డైలాగ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు గగన్. అతను చూసి చిన్నగా నవ్వుకుంటూ, బాబు గగను, ఒకవేళ నీ దారి మారి ఇటువైపు వచ్చేటట్లు ఉంటే అది రేపు ఉదయం 10 గంటల లోపే అయి ఉండాలి. 10 గంటలకు ఒక్క నిమిషం తర్వాత ఎవరైనా ఈ కంపెనీలోకి అడుగు పెట్టాలని చూసినా గేటు తీయొద్దు అని మా మేడం గారి స్ట్రిక్ట్ వార్నింగ్. కాబట్టి కరెక్ట్గా 10 గంటలకి గేటు ముందు నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాను, గుర్తుపెట్టుకో అంటూ వెనక నుంచి గట్టిగానే అరిచాడు ఆదిత్య. ఏడ్చవలేరా ఈ పెద్దవా, నేను దారి మారి ఈ దారిలోకి రావడమా? నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఫోర్స్ కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్. అది ఎలా పాసిబుల్ కాదో మేము చూస్తాంలే అనుకుని చిన్నగా నవ్వుకున్నారు ఆ ముగ్గురు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు గగన్. అప్పుడే భోజనం కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న రఘురామ్ ప్రసాద్ అతను రావడం చూసి, రా గగన్, నువ్వు కూడా భోజనం చేద్దువు కానీ అంటూ పిలిచాడు. కోపంగా అతని వైపు చూస్తూ, ఆఫీసుకి పిలిచి మరీ కడుపు నిండా పెట్టారు కదా, ఇప్పుడు తినడానికి నా కడుపులో కొంచెం కూడా ఖాళీగా లేదు, మీరు కానివ్వండి అని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్ళి ఫోర్స్గా డోర్ వేసుకున్నాడు అతను. దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి ప్లేట్లో వడ్డించిన భోజనం తినడం మొదలుపెట్టాడు రఘురామ్ ప్రసాద్. అతని ప్రవర్తన ఏమీ అర్థం కాకపోవడంతో, మీరు చేసింది నాకు కూడా ఏమీ నచ్చలేదు మావయ్య అంది సుగుణ. నాకు నచ్చలేదమ్మా, కానీ నేనెంత చెప్పినా భూమి ఒప్పుకోవడం లేదు. మీ మనవడు అయ్యుండి ఆఫీస్లో చిన్న క్లర్క్గా జాబ్ ఇవ్వడం ఏంటి, అది మీ మర్యాదకే చిన్నతనంగా ఉంటుంది, వద్దు పిఏ పోస్ట్ ఇవ్వండి అంది. అయినా డిగ్రీ కూడా సరిగ్గా కంప్లీట్ చేయని వీడికి పిఏ పోస్ట్ ఇస్తే మాత్రం ఆ పోస్ట్కి ఎలా న్యాయం చేయగలుగుతాడు?
అందుకే నా నిర్ణయాన్ని నేను వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నాను. భూమి వచ్చాక ఒకసారి ఆమెతో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాను అన్నాడు రఘురామ్ ప్రసాద్. దాంతో అతని వైపు ఒకసారి చూసి, నేను అంటున్నది గగన్కి ఇచ్చిన పిఏ పోస్ట్ గురించి కాదు మావయ్య, భూమికి ఇచ్చిన సీఈఓ పోస్ట్ గురించి. ఆ అమ్మాయికి బిజినెస్ గురించి ఏం తెలుసని అంత పెద్ద పోస్టులో ఆమెను కూర్చోబెట్టారు. మీరు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల మన కంపెనీ భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారైనా ఆలోచించారా అడిగింది సుగుణ. ఏమీ కాదమ్మా, భూమి మీద నమ్మకంతో నేను తనకి ఆ పోస్ట్ ఇచ్చాను. తను చాలా సమర్థవంతురాలు, చాలా తెలివైన పిల్ల. నువ్వు చూస్తూ ఉండు, అతి కొద్ది సమయంలోనే ఆ కంపెనీని ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందో చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు రఘురామ్ ప్రసాద్. ఏమో మామయ్య, తన మీద మీకు ఉన్న కాన్ఫిడెన్స్ నాకైతే రావడం లేదు. ఏం జరుగుతుందో ఏంటో చూడాలి అంది సుగుణ. అంతా మంచి జరుగుతుంది. దాని గురించి నువ్వు ఎక్కువ దిగులు పెట్టుకోవడం మానేసి ముందు ప్రవీణ్ గురించి ఆలోచించు. వాడు యూఎస్ఏ వెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇండియా తిరిగి రాలేదు. మళ్ళీ భూమి వాడి గురించి ఎంక్వైరీ చేసి 2 సంవత్సరాలు పూర్తి చేయవలసిన ఎంబీఏ కోసం 5 సంవత్సరాలు అక్కడే టైం వేస్ట్ చేయడం ఎందుకు? అతనికి ప్రతి నెల ఇంత అమౌంట్ ఎందుకు పంపిస్తున్నారు అని అడిగితే నువ్వే తనకు సమాధానం చెప్పుకోవాలి. అలా తనకి సమాధానం చెప్పే పరిస్థితి నీకు రావడం ఒక అత్తగారిగా నీకు అది అవమానమనే చెప్పుకోవాలి. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు. వెంటనే ప్రవీణ్తో మాట్లాడు అంటూ చెప్పాడు రఘురామ్ ప్రసాద్. అలాగే మామయ్య, నేను వాడితో మాట్లాడి వెంటనే ఇండియాకి వచ్చామని చెప్తాను. అలాగే ఈ మంత్ నుంచి తనకి పంపే అమౌంట్ కూడా ఆపేస్తాను అంది సుగుణ. భోజనం కంప్లీట్ అవడంతో సరే అమ్మా, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళుతూ ఉన్నాడు రఘురామ్ ప్రసాద్. అప్పుడే అతని వెనక ఏదో పగిలే శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూసిన అతనికి టేబుల్పై ఉండవలసిన ప్లేట్ కింద పడి ముక్కలవడం కనిపించింది. దానితో అనుమానంగా సుగుణ వైపు చూశాడు అతను. అతని చూపుల్లో అనుమానం గమనించి, అది మావయ్య, ఆ ప్లేట్ తీస్తుంటే చేజారిపోయింది, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాలే కొంచెం కంగారుగా అంది ఆమె. ఏంటో అమ్మా, ఈ మధ్యన నీ చెయ్యి ఎక్కువగా జారుతూ ఉంటుంది. అది కూడా నీకు నచ్చని విషయాలు ఏదైనా మాట్లాడినప్పుడే జరుగుతూ ఉంటుంది. అది నీ అజాగ్రత్తనో లేక ఎదుటి వాళ్ళ మాటల ప్రభావమో నాకు అర్థం కావడం లేదు. ఆలోచించాలి అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు రఘురామ్ ప్రసాద్. అతని మాటల్లో ఏదో అర్థం తెలుస్తూ ఉండడంతో దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది సుగుణ. ఆఫీస్ పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చింది భూమి. ఆమె కోసమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్న రఘురామ్ ప్రసాద్ ఆమె రావడం చూసి, ఎలా ఉందమ్మా ఆఫీసు అని అడిగాడు. చిన్నగా నవ్వుతూ, కొత్త కథ తాతయ్య గారు, కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. 1-2 రోజులు గడిస్తే అలవాటైపోవచ్చు అంది భూమి చిన్నగా నవ్వుతూ. మొదట్లో అలానే ఉంటుందిలే అమ్మా, రాను రాను అదే అలవాటైపోతుంది. నీలాంటి తెలివైన పిల్లకి అలవాటు చేసుకోవడం కూడా చాలా తేలికే. పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి ఏదో గుర్తు రావడంతో, భూమి, పొద్దుటి నుంచి మీ శ్రీవారు ఏమీ తినకుండా అలిగి గదిలోనే కూర్చున్నారు, బయటికి కూడా రాలేదు. కొంచెం వాడి సంగతి కూడా చూడమ్మా అంటూ చెప్పాడు రఘురామ్ ప్రసాద్. దాంతో ఒకసారి పైకి చూసి, మీరేమీ కంగారు పడకండి తాతయ్య, 10 నిమిషాల్లో మీ మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి మరీ భోజనం చేసేలా నేను చేస్తానుగా అని చెప్పి చిన్నగా నవ్వుతూ పైకి వెళుతూ ఉంది భూమి. భూమి ఏం చేస్తుంది? గగన్ భూమి మాట వింటాడా? అతను పిఏ పోస్ట్లో జాయిన్ అవుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.